హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. బీరకాయ తొక్కుని ఎప్పుడు పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే, ఒక బీరకాయని తీసుకున్నా దాని తొక్కుని తీసుకున్నాక దాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజువి 3, చింతపండు, మినపప్పు, శనగపప్పు, చిన్న బీరకాయ ముక్క, చాలా చిన్నదండి, అంతే. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కాక జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని జస్ట్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. అది కొంచెం వేడెక్కాక శనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. ఫస్ట్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం బీరకాయ తొక్కుని ఎప్పుడు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా చేయడం వల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. దానివల్ల చాలా ప్రయోజనం అండి. విపరీతమైన ఫైబర్ ఉంటుందండి పొట్టులో మనకి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చక్కగా మొత్తం తినేస్తారు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే. తర్వాత పచ్చిమిర్చి నేను పెద్ద సైజు ఒక 3 తీసుకున్నాండి. దాన్ని జస్ట్ ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగుతూ ఉండగా ఒక 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసుకున్నాండి. కొంచెం వేగాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. హడావుడిగా కాకుండా కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెడితే చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఇవి కాస్త వేగిపోయండి. ఇంకా ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలోకి తీసుకున్నా. ఇది చల్లగా అయిపోయాక కొంచెం పేస్ట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేద్దాం. దీన్ని పక్కన పెట్టేసి సేమ్ అదే ప్యాన్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడెక్కాక ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఒక బీరకాయ తీసుకున్నానండి. ఇది పెద్ద సైజ్ బీరకాయ అండి, అందుకే ఇంత వచ్చింది నాకు తొక్కు. మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ చూసి చేసుకోండి. ఇదైతే ఒకటే బీరకాయదండి నేను తీసుకున్నది. అది కొంచెం ఒక 2 మినిట్స్ వేగాక నేనైతే ఒక చిన్న బీరకాయ ముక్క వేస్తున్నాను అండి, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందని. ఇందులో వాటర్ అనేది మనకు అస్సలు ఉండదు. మనకు ఓన్లీ ఆ బీరకాయ ముక్క ఎంతైతే వేసానో దాంతో చిన్న వాటర్ వస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించేద్దామండి. బీరకాయ ముక్కలు ఈలోపు మెత్తగా అయిపోతూ ఉంటే కొంచెం వాటర్ రావడం వల్ల బీరకాయ తొక్క అనేది మంచిగా ఉడికిపోతుంది. చూసారా, కొంచెం మారింది. ఇప్పుడు కొంచెం వేగింది, కలర్ చేంజ్ వచ్చి వాసన కూడా వస్తుంది. ఈ స్టేజ్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ మగ్గనిద్దాం. జస్ట్ అంటే ఒక్క 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు. చూసారా, కలర్ అంతా చేంజ్ అయింది. యాక్చువల్గా ఇది చూసేదానికన్నా మీరు చేస్తుంటే మంచి వాసన వస్తుందండి. బీరకాయ వేగుతూ ఉంటే, బీరకాయ పొట్టు కదా, మంచి వాసన వస్తుంది. ఇది ఇలా వేగిపోయింది కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇందాక చూసారా మనం తీసుకున్న మినపప్పు అని నేను ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నా. దాంట్లోకి చల్లార్చుకున్న బీరకాయ తొక్కునేస్తున్నా అండి. చల్లగా అయిపోయింది ఇది పూర్తిగా. ఇప్పుడు ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేయండి, అది కూడా కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను నేనైతే, ఎందుకంటే వారం రోజులైనా పాడవదండి పచ్చడి. వారం రోజులు పాడవదు. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక పోపులు వేసుకోవాలి కదండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీరా, ఈ 3 కలిపింది వేసుకొని ఒక ఎండుమిరపకాయ చీల్చుకొని వేసుకోవాలి. అది కొంచెం వేగాలండి. దీంట్లోకి చిటికెడంత ఇంగు వేస్తుందండి. రోటి పచ్చళ్ళు ఏం చేసినా కానీ ఇంగు పడంది దాని రుచి బయటికి రాదండి. చిటికెడంత ఇంగువే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం వేగాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది చూసారా, ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ని ఆఫ్ చేసేసి మనం ముందుగా తీసుకున్న పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. అంతే, సింపుల్. బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడు మీరు బీరకాయని అయితే పడేరు, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. మీ ఫ్యామిలీకి పెట్టి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.